విద్యా అకాడమిక్ ఇయర్ మొదలవుతుంది. ఇప్పటికే సిబిఎస్ఈకి సంబంధించినటువంటి సిలబస్ విషయంలో విద్యార్థులకు పాఠాలు మొదలయ్యాయి. నెల రోజులు కూడా కాలేదు. ఇంకా ఎస్ఎస్సి బోర్డుకు సంబంధించినటువంటి స్కూళ్ళలో ఇంకా లాస్ట్ ఫైనల్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ పూర్తి కాలేదు. అప్పటికే ప్రైవేటు విద్యా సంస్థల ఫీజు దోపిడీ అనేది మొదలైపోయింది. వేలాది రూపాయల ఫీజులు పెంచుతున్నారంటూ కూడా తల్లిదండ్రులు రోడ్డెక్కారు. ఏకంగా స్కూళ్ళ ముందు ఆందోళన చేస్తున్నారు. మేనేజ్మెంట్ దిగి వచ్చి ఫీజులను తగ్గించే వరకు మేము ఆందోళన నిరసన చేస్తామంటూ వాళ్ళు నినదిస్తున్న పరిస్థితి. అన్యాయంగా ఫీజులు పెంచుతున్నారంటూ కూడా వాళ్ళు విద్యని వ్యాపారం చేయొద్దంటూ కూడా బోడుప్పల్లో ఉన్నటువంటి సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ ముందు వాళ్ళు తల్లిదండ్రులు దాదాపు 100 మందికి పైగా తల్లిదండ్రులు స్కూల్ ముందు బైఠాయించారు. ఉదయం నుంచి ఎండలో తమ పిల్లలకు భవిష్యత్తు కోసం, ఎందుకంటే తాము మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చినాం, తాము ఉన్నత చదువులు చదువుకోలేదు, మా పిల్లల భవిష్యత్తు కోసం మేము పెద్ద ఎత్తున మా పిల్లల్ని చదివించుకుంటున్నాం. ఈ నేపథ్యంలో వీళ్ళు వేలకు వేలు ఫీజులు పెంచుతున్నారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అమ్మ, ఏంటి మీరు డిమాండ్ ఏంటి? ఫీజు చాలా పెంచుతున్నారండి. 5% పెంచుతా అన్నారు జాయిన్ అయినప్పుడు, ఇప్పుడు 20%, 25% పెంచుతున్నారండి. అది ఎంత ఉంది ఫీజు? మా అబ్బాయి జాయిన్ అయినప్పుడు 35,000 ఉండే అండి. ఇప్పుడు తన సెకండ్ 75,000 అయిందండి. 50 డబుల్ చేసి 50% పెంచిందండి. 4 years లో 50% అంటే 10th క్లాస్ కు పోయేసరికి ఎంత అవుతుందండి? లక్షలలో అవుతుంది. వాళ్ళు జీతాలు మధ్యలో అడిగే ప్రయత్నం ఏమని చేసిరా? కలుస్తలేరండి మేనేజ్మెంట్. అసలు ప్రిన్సిపల్ కలవదు, ఎవ్వరు కలవరండి. ఇందులో ఏది అడుగుదామన్నా కలవరు, ఏ కంప్లైంట్ చేద్దామన్నా కలవరు. అట్లా ఉన్నది మేనేజ్మెంట్. వాళ్ళకి ఏం మేనేజ్మెంట్ ఏమని చెప్పాలనుకుంటున్నారు? 5% మాత్రమే పెరగాలి ఎవ్రీ ఇయర్ ఫీజు, అది మాత్రమే మా డిమాండ్. ఇంకా ఫైన్స్ అండి, కొంచెం లేట్ గా అటు ఇటు అయినాయి అనుకో, కొంతమందికి సాలరీస్ రాక ఫైన్స్, డొనేషన్స్ లక్షలు, ఇంక ఈ మధ్యలో డిపాజిట్స్ అట లక్షలు. మరి ఇది వ్యాపారమా అండి? బిజినెస్ తయారైంది. స్కూలు